She's my friend from Taiwan. Yeah, I'm from Taiwan. One day girlfriend. హలో అందరికీ నమస్తే, మంచిగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఈ వీడియో అయితే నా లాస్ట్ వీడియోకి కంటిన్యూస్గా చేస్తున్నా. చూడని వాళ్ళు అయితే లాస్ట్ వీడియో పోయి చూడుర్రి. సో నేను లండన్ నుంచి స్విట్జర్లాండ్ ఎట్లా పోయినా అనేది, ఇంకా దానికి ఎంత ఖర్చు అయింది, ఏ వీసా అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇప్పుడైతే మనము స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి బస్లో పోతున్నాము. నాకు ఈ జర్నీ అయితే 4.5 hours పట్టింది. పోయేటప్పుడు చూడుర్రి మంచు కొండలు ఎట్లా ఉందంటే అసలు వ్యూ, ఇలాంటి వ్యూ నేను ఇదే చూడడం ఫస్ట్ టైం. అసలు మస్తు ఎగ్జైటింగ్ ఉండే. ఫైనల్లీ 4.5 hours జర్నీ తర్వాత నేనైతే ఇటలీ చేరుకున్నా. చూడుర్రి అక్కడ మొత్తం స్క్రీన్ మీద వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాసిర్రు. ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు ఇది చూసిన తర్వాత అయితే మస్తు అనిపించింది. ఇక నేను దిగిన బస్ స్టాప్ నుంచి ఒక 2 minutes డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ ఉండే. అక్కడ నుంచి మెట్రో తీసుకుంటే ఒక 5-6 స్టాపు. అక్కడ దిగి అక్కడ నుంచి నేను తీసుకున్న హాస్టల్కి 15 minutes వాక్ ఉండే. సో దిగిన ఇక అంతా వెతుకుతున్నా. ఫుల్ అంటే ఫుల్ వర్షము. మొత్తానికి అయితే నేను బుక్ చేసుకున్న హోటల్ దగ్గరకు అయితే వచ్చిన. నేను ఆన్లైన్ చెక్ ఇన్ చేసుకున్న డైరెక్ట్ ఓడే, కానీ ఇదేనా అదా అని మస్తు ఆకలి అవుతుంది. సో ఇక మొత్తానికి హోటల్కి అయితే వచ్చిన, మంచిగా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన ఏమైనా తిందామని. కింద రెస్టారెంట్ ఇంకా బార్ ఉండే. అందులోనైతే క్రోసాంట్ ఇంకా పిజ్జా ఉండే. సో ఒక కొంచెం పిజ్జా తీసుకున్నా. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఇవి రెండింటికి కలిపి నాకు 1500, అంటే ఇక్కడ 15 pounds అయినాయి. అట్లనే ఇక వీళ్ళు చూడుర్రి ఇక్కడ స్టాఫ్ అంట. సో ఇక్కడ గెస్ట్లను ఎంటర్టైన్ చేస్తుర్రు. కాసేపు వాళ్ళని చూసుకుంటా మంచిగా తిన్నా. మనది రూమ్స్ ఏ అండ్ బి ఉంది కదా అది. సో అందులో 4 girls ఉన్నారు. మళ్ళీ వీడియో అన్కంఫర్ట్ ఫీల్ అయితే నన్ను వీడియో తీయట్లేదు. గుడ్ మార్నింగ్ అందరికీ. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నా. ఈరోజు ఎన్ని తింటారో చూడాలి. ఇక బ్రేక్ఫాస్ట్ అనగానే భయం అవుతుంది. ఇక్కడ బ్రెడ్, ఆ తర్వాత ఓట్స్కి సంబంధించిన తప్ప ఏం దొరుకుతుంది తినడానికి. అవి అడ్జస్ట్ చెప్పలేదు కదా, నేనైతే ఇటలీలో ఉన్న మిలాన్కి వచ్చిన. నేను ఇంకా తైవాన్ అమ్మాయి 11 AM అంటే పొద్దుగాల 11 గంటలకైతే బయటికి వెళ్ళినాము. సో ఇక్కడ ఏది స్పెషలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపెడుతున్నా. ఇవన్నీ ఇటలీ రోడ్లు. సో రోడ్ల మీద ఇవన్నీ ట్రైన్ పట్టాలకు కనబడుతున్నాయి కదా, అవన్నీ ట్రామ్స్. సో ఇక్కడ బస్ల కంటే ఎక్కువ నేనైతే ట్రామ్లు నడవడమే చూసిన. చూడురే అసలు. ఇంకా నేనున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి నేను ఆ అమ్మాయి అయితే టికెట్ తీసుకున్నాము. 90 minutesకి అయితే 2.20 euros. సో ఆ అమ్మాయి అయితే 1 dayకి పాస్ తీసుకుంది. తైవాన్ అమ్మాయి ఇటలీలో నెక్స్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి తను 24 hours తీసుకుంది, అంటే తిరుగుదామని చెప్పి. నేను మాత్రం 90 minutesకి తీసుకున్నా. ఎందుకనంటే నేను ఇక్కడ నుండి 2 వరకు స్టార్ట్ అవ్వాలని అనుకున్నా. సో 2 నుంచి నేను ఇప్పుడు ఏ ప్లేస్కి అయితే పోతున్నానో ఆ ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి 2 hours ఉంది జర్నీ. సో అందుకే నేను ముందు పోదామని చెప్పి 90 minutes అయితే తీసుకున్నా. We are going to ట్రైన్ రావడానికి ఇంకా 8 minutes ఉంది. I'm telling it my mother.
My God, it's raining, but it's okay. It was very nice. Taking down the Christmas tree. Yeah. Grazie. Grazie. Ciao ciao. It's closed? The Christmas tree they have to take it down, but the Okay. church is not closed. Because today tickets still can buy it. If they close, the tickets shouldn't stay. వచ్చే టైంకి అయితే అక్కడ క్రిస్మస్ ట్రీ తీసేస్తున్నారు. dai. చిక్కు Don't take the picture. She's my friend from Taiwan. Yeah, I'm from Taiwan. One day girlfriend. Yeah. ఇది మిలాన్ కేథడ్రల్ చర్చ్. సో ఇది ఎందుకు అంత స్పెషల్ అని అంటే ఇది మొత్తం పాలరాతితోని లోపలంతా పైన ఎంత పొడవు ఉందో అంత పొడవు దాకా విగ్రహాలతోని చెక్కబడి ఉంటది. సో అందుకే అది అంత స్పెషల్. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే 3,000 కంటే ఎక్కువ, సో 3,000కు పైగా విగ్రహాలు ఈ మొత్తం మిలాన్ చర్చ్ మీద ఉన్నాయి. సో అందుకే అది అంత స్పెషల్, అందుకే అంతమంది పోతారు అక్కడికి చూడడానికి. అండ్ మస్తు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలి. ఎయిర్పోర్ట్కి నాకు ఇక్కడ నుండి 2 hours ఉంది బస్లో అండ్ మెట్రోలో కూడా, అందుకే స్టార్ట్ అవుతున్నా పోవడానికి. ఫైనల్గా ఆమ్లెట్ అయితే దొరికింది. ఆమ్లెట్ దానికి టికెట్ అయితే తీసుకున్నా. సో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినా ఇక్కడ నుండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ముందు పోతే బెటర్ అని అనుకుంటున్నాను. ఒకవేళ లేట్ అయ్యి అటు ఇటు అయితే అసలే రేపు పొద్దుగాల షిఫ్ట్ ఉంది. పోకపోతే మళ్ళా ఇంకోసారి ఎప్పుడైనా నాకు కావాల్సిన రోజులలో అడిగితే ఇయ్యాడు. సో అట్లా రావాలన్నట్టు మన దగ్గర లెక్క ఉండదు. లండన్లో ఒక లెక్క ఉంటుంది, ఈడొక లెక్క. ఈడ కూడా బట్టలు ఉన్నాయి. రోడ్ దాటాలి మనం ఇప్పుడు. బస్ ఎక్కిన టికెట్ తీసుకున్నా 10 euros అంటే 900 పడుతుంది. బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇంకో 1.5 hour ఉంది జర్నీ. సో పోయేటప్పుడు మధ్యలో ఈ గూనిన్లు కనిపించినాయి. నాకైతే మస్తు అనిపించింది. ఇండియా లెక్క అనిపించింది. యూడూరి అన్ని గూనిన్లే ఉన్నాయి. మస్తు అంటే మస్తు. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాం ఇంకా. సో నేను ఎయిర్పోర్ట్కి రీచ్ కాగానే ఫస్ట్ బాత్రూంలోకి పోయి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అసలు మనసును పట్టలేదు, ఫుల్ వర్షం, డ్రెస్ అంతా నానింది ఆగమగమైన. ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మస్తు ఫ్రీ అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ చూసినా వాళ్ళ లాంగ్వేజ్లోనే రాస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టే. నాకైతే మస్తు అనిపించింది. ఎక్కువ వాళ్ళ భాషనే ప్రిఫర్ చేస్తారు, వాళ్ళ భాషనే మాట్లాడతారు. అసలు ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలని రూలు అలాంటివి ఏముండే. ఇదైతే నాకు ఇక్కడ మస్తు అంటే మస్తు అనిపించింది. నేను అనుకుంటూనే ఉన్నా నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది, అటు పక్కకు పోతుంది అని చెప్పి అప్పుడే కొనుక్కున్నా. నేను ఎట్లా వారైన బాటిల్ అనే బాటిల్ తీసి పడేస్తా అంటే తాగి కొంచెం తాగుతా అని చెప్పిన. తీసుకొని మొత్తం బాటిల్ తాగి ఖాళీ బాటిల్ తీసుకోవాలంటే తీసుకో అన్నాడు క్లాప్స్ కొట్టి. అప్పుడప్పుడు బ్రెయిన్ యూజ్ చేస్తాను ఏం కూడా. మన ఫ్లైట్కి ఇంకా 4 గంటలు ఉంది. మంచిగా షాపింగ్, మంచిగా కూర్చొని అన్నీ తిరిగి టైం పాస్ చేయచ్చు ఎయిర్పోర్ట్లో. టైం అవుతుంది. అందరి ఫ్లైట్లో గేట్ నెంబర్ యూ పెడుతుంది, నాకేమో యూ పెడతలేదు. అమ్మయ్య ఫైనల్లీ ఫ్లైట్ అయితే వచ్చింది. సో ఫ్లైట్ ఎక్కడానికి అయితే పోతున్నాము. ఇదే మన స్విట్జర్లాండ్ ఇంకా ఇటలీ ట్రిప్ ఇక్కడితోనే అయిపోయింది. ఐ హోప్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే నేను చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వీలైనంత వరకు మీకు కూడా చూపించడానికి ట్రై చేసిన.
ఇదే నేను మొదటిసారి ఒక్కదాన్ని వేరే దేశం పోయి ఎక్స్ప్లోర్ చేయడం, తిరగడం. ఇంతకుముందు ఎప్పుడు పోలేదు. నాకైతే మస్తు కొత్తగా అనిపించింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చేసుకోండి. ఈ వీడియో ఇప్పుడే మొదటిసారి చూసి ఉంటే దీనికంటే ముందు ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసి అయితే మర్చిపోకర్రి. టేక్ కేర్. మళ్ళీ ఉంటాయిగా.